హే గైస్, బ్యాక్ విత్ ఇన్ దిస్ షార్ట్ వీడియో. 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము అనేది నా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు కదా. చూడకపోతే ఒకసారి చూడండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసాము అనేది. అండ్ 31st నుంచి మా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా స్ట్రీట్ మెంబర్స్ అందరం కలిపి ఒక 6 మెంబర్స్ ఉంటారు. క్యాటరింగ్ ఇచ్చేస్తాము, మేము నైట్ డిన్నర్ పెట్టుకుంటాం అనమాట. సో క్యాటరింగ్ ఇస్తాము. ఈ ఇయర్ ఏంటంటే మనమే ప్రిపేర్ చేయించేసుకుందాము, కుక్ని ఎవరినన్నా పెట్టేసి అని చెప్పేసి అనుకున్నాం. మాకు దగ్గరలోనే ఇంటి పక్కనే ఒక ఆయన ఉండేవారు, బట్ అతను కొంచెం బిజీగా ఉండడం వల్ల వేరే వాళ్ళకి చెప్పామన్నమాట. సో ఆవిడ వచ్చేసరికి మేము అన్నీ రెడీగా చాప్ చేసి పెట్టాలి వెజిటేబుల్స్ అన్నీ. సో ఆఫ్టర్నూన్ 2 o'clock అట్లా అందరూ గ్యాదర్ అయ్యి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటారు. బట్ అందరూ చేస్తున్నారు, నన్ను అయితే పిలవలేదు. ఎందుకంటే నేను బాబుతో ఉంటాను కదా, వాడు నాకు కొంచెం పడుకోనివ్వడు, లేదంటే వాడు పడుకుంటాడు కదా అని చెప్పేసి నాకు కొంచెం రెస్ట్ ఇవ్వాలని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ నా మీద కనికరించి నన్ను పిలవలేదు. బట్ నేనే 2:30 అరౌండ్ 3 అవుతుంది ఆ టైంకి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేసేసారు. ఇంకా లాస్ట్కి చాప్ చేయడానికి ఆనియన్స్ మాత్రం ఉన్నాయన్నమాట. అంటే కచంబర్కి రైతా చేయడానికి ఉన్నాయి. సో ఇంకా వెళ్ళి అది కొంచెం చాప్ చేసి పెట్టేశాక ఇక్కడ డెకోర్ చేస్తున్నాము. డెకోర్ అంటే పెద్ద డెకోర్ కాదులేండి, ఇక్కడ కృష్ణవేణి వాళ్ళ ఇంటి ముందు చేస్తున్నాం. కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది అండ్ షెడ్ ఉందన్నమాట అక్కడ. సో అందుకని చెప్పేసి ఈ షెడ్ దగ్గర మీరు చూస్తారు కదా, కింద రాళ్ళు అండ్ కొంచెం సిమెంట్ బస్తాలు అవి ఉన్నాయి. అవి కనబడకుండా పిల్లలు ఒకవేళ అటువైపు వెళ్తే డ్యాన్స్ వేసినప్పుడు అది పడిపోకుండా ఉండడానికి అని చెప్పేసి అక్కడ కొంచెం డెకోర్ చేద్దాము, మరి ప్లెయిన్గా కాకుండా ఫొటోస్కి బాగా వస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ బ్యానర్ తీసుకొచ్చా అనమాట. మా ఇంట్లో ఉంటే ఇది ఫెస్టివల్స్కి పెడతాం కదా, అలాంటి బ్యానర్ ఇక్కడ ఫస్ట్ రివర్స్లో కట్టారు, తర్వాత మళ్ళీ కరెక్ట్గా పెట్టారనమాట. అండ్ తర్వాత ఎవరింట్లో ఉన్న వాళ్ళు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, హ్యాంగింగ్ ఫ్లవర్స్ ద్వారబంధంకి పెట్టుకుని అవన్నీ తీసుకొచ్చి ఇట్లా డెకోర్ అయితే చేశారు. మొత్తానికి లాస్ట్గా కంప్లీట్ చేసాము. అండ్ ఇక్కడ బయట పరదాలు వేస్తున్నాం అనమాట. అంటే మంచు పడుతుంది కదా నైట్, సో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటాం కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక 2 పరదాలు వేస్తామన్నమాట ఫుల్గా కవర్ అవ్వడానికి. సో అవి ఇక్కడ సెట్ చేస్తున్నారు అందరూ కలిపి. అండ్ మా కుక్ అయితే 6:30 ఆ టైంకి వచ్చింది. ఆమె కోసం ఎంత వెయిట్ చేసామో, ఇంకా టైం అయిపోతుంది ఇంకా రావట్లేదు ఏంటని 6:30కి వచ్చింది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను.